డియర్ ఫ్రెండ్స్, ఇంగ్లీషు ఫ్లూయెంట్గా మాట్లాడడం ఎంత అవసరమో తప్పులు లేకుండా మాట్లాడడం కూడా అంత అవసరం. ఉదాహరణకి పొరుగు రాష్ట్రాల వాళ్ళు తెలుగు మాట్లాడుతూ తప్పులు మాట్లాడారనుకోండి, అంటే అతడు వచ్చింది, ఆమె వెళ్ళాడు అంటే మనకు నవ్వు వస్తుంది. అదేవిధంగా మనం మాట్లాడే ఇంగ్లీష్లో కూడా తప్పులుంటే తెలిసిన వాడికి నవ్వు వస్తుంది. అందుకే మనకి బేసిక్ గ్రామర్ అవసరం. ముందుగా ఈ బేసిక్ గ్రామర్లో డూ డస్ ఉపయోగాన్ని తెలుసుకుందాం. యూసేజ్ ఆఫ్ డూ డస్. ఈ డూ డస్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఇంట్రాగేటివ్ ఫామ్ అంటే క్వశ్చన్ ఫామ్లో వాడతాం. ఇక్కడ స్ట్రక్చర్స్ చెప్పుకుందాం. డూ ప్లస్ సబ్జెక్ట్. సబ్జెక్ట్ అంటే ఇక్కడ ఐ, వి, యు, దే. ఐ, విలు ఫస్ట్ పర్సన్ సింగులర్ ప్లూరల్. యు అనేది సెకండ్ పర్సన్ సింగులర్ ప్లూరల్. దే థర్డ్ పర్సన్ ప్లూరల్. ప్లస్ V1 అంటే వెర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్ క్వశ్చన్ మార్క్. ఉదాహరణకి డూ యూ లైక్ క్రికెట్. ఇక్కడ యూకి బదులుగా వి, యు, దే పెట్టుకుంటే డూ వీ లైక్ క్రికెట్ అన్నట్టే. డూ యూ లైక్ క్రికెట్, డూ దే లైక్ క్రికెట్, డూ ఐ లైక్ క్రికెట్. ఇక డస్ ఎక్కడ ఉపయోగిస్తామంటే థర్డ్ పర్సన్ సింగులర్లో ఉపయోగిస్తాం. దీని స్ట్రక్చర్ డస్ ప్లస్ సబ్జెక్ట్. ఇక్కడ సబ్జెక్టు హీ, షీ, ఇట్ ప్లస్ V1 అంటే వెర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్ క్వశ్చన్ మార్క్. ఉదాహరణకి డస్ హీ లైక్ క్రికెట్, అలాగే డస్ షీ లైక్ క్రికెట్. ఇంకా సింపుల్ పాస్ట్ టెన్స్లో డిడ్ ఉపయోగించుకోవాలి. ఇందాక డూ డస్లు ఎలా ఉపయోగించాలో నేర్చుకున్నాం. ఇప్పుడు డిడ్ కూడా ఎలా ఉపయోగించాలి. ఈ డిడ్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉపయోగించుకుంటాం. ఇక్కడ దీని స్ట్రక్చర్ డిడ్ ప్లస్ సబ్జెక్ట్. ఇక్కడ సబ్జెక్ట్లో సింగులర్ అయినా ప్లూరల్ అయినా ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ ఏదైనా కూడా ఐ, వి, యు, హీ, షీ, దే, ఇట్ ప్లస్ V1 అంటే వెర్బ్ 1 ప్లస్ ఆబ్జెక్ట్ క్వశ్చన్ మార్క్. ఉదాహరణకి డిడ్ హీ లైక్ క్రికెట్. ఈ హీ బదులుగా ఇక్కడ మనం వి, యు, షీ, దే ఏదైనా పెట్టుకోవచ్చు. డిడ్ హీ లైక్ క్రికెట్, డిడ్ యూ లైక్ క్రికెట్, డిడ్ వీ లైక్ క్రికెట్, డిడ్ హీ లైక్ క్రికెట్, డిడ్ షీ లైక్ క్రికెట్, డిడ్ దే లైక్ క్రికెట్. ఈరోజుతో ఈ పాఠం అయ్యింది.